ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నా. ఇప్పుడైతే వాన వస్తుంది. పైకి ఎందుకు వచ్చినా అంటే పాలకూర తెంపుకుపోదామని వచ్చిన. ఒకసారి మన మిద్దె తోట వర్షం పడేటప్పుడు ఎట్లుందో చూద్దామా. ఇప్పటి వరకు ఎప్పుడు వర్షం పడేటప్పుడు మనం మిద్దె తోటను చూడలేదు కదా, ఇప్పుడైతే మనం వర్షం పడేటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. రండి వచ్చేసి. ప్లీజ్, ఇంత కష్టపడి వీడియో తీస్తున్నారుగా ఇంత వర్షంలో, ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. చూసేద్దామా, వచ్చేసేయండి. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు కూడా వర్షం పట్టేటప్పుడు మా చిన్నోని తీసుకొని పైకి వచ్చాను. ఎవరు అంబ్రెలా పట్టుకుని వాళ్ళం వచ్చినాము. నాకైతే చాలా ఇష్టం, అందుకే మా ఊరు చెప్పిన నిన్న వీడియో తీసుకొచ్చింది చూపించిన, నా మీద పడుతుందన్న చూపించిన. అందుకని మా ఊరు కూడా అమ్మ నాకు ఈ వర్షంలో ఒకసారి చూడాలనిపిస్తుంది, రెయిన్ లిల్లీస్ మన మొక్కలు ఎట్లున్నాయా అంటే సరే అని పట్టుకొచ్చిన. ఎవరి గొడుగు వాళ్ళం పట్టుకొచ్చుకున్నాము. చూపిస్తే చూడండి మా వాడి యొక్క ఎక్స్ప్రెషన్, వాడి యొక్క ఫీలింగ్ ఏంటనేది. ఈ రోజు కూడా వాన పడేటప్పుడు మళ్ళీ పైకి వచ్చినాము. నేను ఒక్కనే వచ్చిన కదా, ఈరోజు మా అమ్మని తీసుకొచ్చిన. ఇగోండి అంబ్రెలా పట్టుకొని వచ్చినాము. ఇక ఆడుతూ ఉన్నాడు. ఈ యొక్క వర్షంలో అమ్మ నాకు కూడా ఆ యొక్క రెయిన్ లిల్లీస్ ఎలా ఉన్నాయో చూడాలనిపిస్తుంది అని వచ్చిండు. ఏమైందన్న? చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇంకో నిన్న వైట్ కొన్ని వచ్చినాయి కదా, ఈరోజు కూడా ఇంకా వచ్చినాయి. మస్తు ఉంది అసలు. నా దగ్గరికి ఎందుకు వస్తావు? అక్కడికి వెళ్ళి చూడు. టచ్ చేసి అయితే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫీలింగ్ చల్ల చల్లగా ఉంది కదా వాటర్, ఇంకా ఆ ఫీల్ అయితే మస్తు ఉంటుంది. మస్తు అనిపిస్తుంది అట్లా చూస్తూ ఉంటే మొక్కల్ని. ఒక రకమైనటువంటి మనకి బుట్ట బొమ్మలాగా అనిపిస్తుంది అసలు. టమాటా చెట్టు, డ్రాగన్ ఫ్రూట్ చెట్టుని చూద్దాం ఫ్రెండ్స్. పద మెల్లిగా, నువ్వు స్లోగా వెళ్తుండు, నేను వస్తాను. ఎందుకంటే వాటర్ మెల్లినాను అక్కడ. డ్రాగన్ ఫ్రూట్ మంది ఇంకా కలర్ వచ్చినట్టే, ఇంకో 2 days అయితే అయిపోతుంది. చాలా చాలా మెల్లి జారుతుంది. ఇదిగోండి నిన్న చూపించారు కదా, నిన్నటికి ఈ రోజుకి ఇంకా కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. ఇదిగోండి అక్కడ ఉన్నది ఇంకొకటి, చూడండి మంచి కలర్ వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని బయటకే ఉన్నాయి. కొత్త ఎప్పుడు వస్తాయి కానీ పాతవి అయితే అన్నీ ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. ఇదిగో నిన్న నేను మల్లెపూలు తెంపడానికి రాలేదు. చూడండి మల్లెపూలు అయితే ఎంత మంచిగా విచ్చుకున్నాయి. కానీ మొత్తం ఈడికి లాడదాకా వర్షం పడుతుంది కదా, కాబట్టి పూలు అయితే వాడిపోలేవు. జనరల్గా అయితే పూలు వాడిపోతాయి అన్నమాట. ఇంకోటి మా వాడు చిన్నప్పటి నుండి ఎప్పుడు ఇట్లా వర్షంలో ఎప్పుడు రాదనమాట, ఈరోజే ఫస్ట్. అందుకే హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం అట్లే నిలబడు, ఒక ఫోటో ఉంది అట్లే. ఫ్రెండ్స్ ఇగోని వానాలు అయితే ఇద్దరం వచ్చినాము, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. ఎంత బాగా అనిపిస్తుంది ఇట్లా వర్షంలో పైకి వస్తే. మీలో ఎంతమందికి ఇష్టం ఇట్లా వర్షంలో తడుస్తూ ఇలా చెట్ల దగ్గరికి రావడం? మాకైతే మస్తు ఇష్టం. ఈ వానల్లో అయితే పైకి వచ్చినాము నేను మా చిన్నోడు. డ్రాగన్ ఫ్రూట్ కలర్ వచ్చిందా తెంపుకుందామా అని వచ్చిండు, కానీ ఇంకొక 2 రోజులు పడతాయి అనమాట. నిన్న నేను వచ్చినా కదా, అయితే మా వాడికి వీడియోస్ చూపించిన. అయితే అమ్మ నేను కూడా వస్తే ఒకసారి డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి, వాటర్ మిలన్ ఎట్లా ఉందా అనేసి. చూడండి కలర్ అయితే మంచిగా వచ్చింది. ఇంకొక 2 రోజులు అయితే మంచిగా మక్కుతుంది. ఇంకొక 2 days కావాలి. ఆ పైన గ్రీన్ ఉంది చూడండి కలర్, అది కూడా పింకీ షేడ్లకు రావాలి. అప్పుడే మంచిగా కాయ అయినట్టు. ఇక్కడ కూడా మనకి ఇంకొక 2 కాయలు కలర్ వస్తుంది. ఇదిగోండి అక్కడ ఇంకొక 2 కాయలు కూడా కలర్ వస్తాయి. అసలు ఈ యొక్క వర్షం పడుతుంటే చూడండి, ఈ యొక్క చిన్న చిన్న చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. ఈ యొక్క చిరుజల్లులలో మన యొక్క లొకేషన్ చూడండి ఎంత బాగుంది కదా. అప్పుడే మబ్బు వస్తుంది, మస్తుంది కదా. ఇక మాడికి అంబ్రెలా పట్టుకోబుద్ధి అయితే లేదు, వర్షంలో తడవాలనిపిస్తుంది. ఇదిగోండి వానలు అయితే పైకి వచ్చినాం ఛత్రీలు పట్టుకొని. ఇగో ఇక్కడైతే ఛత్రీ పట్టుకోవడానికి రాదు, మొత్తం ఇటు అటు చెట్లు నిండుగా ఉన్నాయి కదా. పైన షెడ్ ఉంది. ఇదిగోండి వానకి అది కొంచెం కిందికి ఊడిపోయినట్టుంది ఒక వైరు. ఇదిగోండి వానలు అయితే పైకి వచ్చినాము. చెట్లు అయితే మస్తు ఉన్నాయి. పూలు తెంపుకపోదామని వచ్చిన మా వాడికి, మమ్మీ పచ్చిమిరపకాయలు ఎట్లున్నాయి ఒకసారి చూడుపోమ్మ చూడుపోమ్మ అంటే వచ్చాను. మస్తు ఉన్నాయి. ఇంకొక 2-3 రోజులు. ఇదిగోండి బెండకాయలు కూడా మంచిగా కాస్తున్నాయి చూడండి, బెండకాయలు పచ్చిమిరపకాయలు.